కాండము 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. చాలు, చిన్న ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు నిమిషాలు నీ మాటలను ధ్యానం చేయడానికి ప్రభువా మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కృపను బట్టి మీకు కృతజ్ఞత నడిపించమని యేసు నామం పెట్టి అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అమూల్యమైనటువంటి మాటని మనం చదువుకొని ఉన్నాము. ఏమిటయ్యా అంటే, ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట నిలవబడినప్పుడు ఏ రీతిగా ఉన్నాడయ్యా అంటే, ఆయన ఎదుట నిలిచి మన తల ఎత్తుకునే వారు దేవుడు కోరుకుంటున్నాడు. సిగ్గుపడేవారుగా మనం తల ఎత్తుకునే వారముగా ఉండాలి అని ఆయన మనకి బాగా తెలుసు. ఏమి తెలుసు? ఆదాము హవ్వలకు కయ్యూను హేబేలు అనేటువంటి వారు జన్మించినప్పుడు వారిరువురు కూడా దేవునికి అర్పణలు తీసుకుని వెళ్ళారు. హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది, కయ్యూను యొక్క అర్పణ అంగీకరించబడలేదు. ఎప్పుడైతే కయ్యూను అర్పణ అంగీకరించబడలేదో, మొదటిగా కయ్యూను తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. చిన్నబుచ్చుకున్నాడంటే అర్థం ఏంటంటే సిగ్గుపడుతున్నాడు అని చెప్పానని. ఎందుకు సిగ్గుపడుతున్నాడయ్యా అంటే, కయ్యూని యొక్క చేష్టలు సరి అయినటువంటివి కావు కాబట్టి. అందుకే కయ్యూను సిగ్గుపడుతున్నాడు, తలదించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగుననే కయ్యూను ఏం చేశాడంటే, తన తమ్ముడైనటువంటి హేబేలును కూడా ఏం చేశాడు? చంపివేశాడు. తల ఎత్తుకునేటువంటి కార్యాలు కయ్యూను చేయలేదు. తలదించుకునేటువంటి, తల వంచుకునేటువంటి, లేకపోతే సిగ్గుపడేటువంటి కార్యాలని కయ్యూను చేసినట్లుగా, తద్వారా దేశదిమ్మరిగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట, మన యజమానుడైనటువంటి యేసయ్య ఎదుట నిలిచినప్పుడు ప్రతి ఒక్కరం కూడా మనము తల ఎత్తుకొనవలసిన వారమై ఉన్నాము. తల ఎత్తుకునేటువంటి వారముగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. తల దించుకోకూడదు, తల వంచుకోకూడదు, ఆ స్థితిలో కనబడకూడదు. మన తలలో ఆయన ఎత్తేవారుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. ఎప్పుడు మన తలలు ఎత్తబడతాయ్యా అంటే, మంచి మాట, మనము సత్క్రియ చేసిన ఎడల. ఏ క్రియ చేసిన ఎడల? ఒక మనిషి ఎప్పుడు తల ఎత్తుకొని నిలవగలడు, తల ఎత్తుకొని నిలబడగలడు, తల ఎత్తుకొని బ్రతకగలడు, తల ఎత్తుకొని జీవించగలడయ్యా అంటే సత్క్రియ చేసినప్పుడు. సత్క్రియ అంటే అర్థం ఏంటి? సత్క్రియ అంటే అర్థం ఏంటి? మంచి పనులు. ఏం పనులు? మంచి పనులు. మంచి పనులు ఒక వ్యక్తి జరిగిస్తూ ఉన్నట్లయితే అతడు దేవుని ఎదుట తల ఎత్తుకొని ఉండగలడు. ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. ఎప్పేలో తబితా అనేటువంటి ఒక శిష్యురాలు ఉన్నది. దోర్కా అనేటువంటి పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యముల వలన బహుగా చేసి ఉండెను. చాలు. ఒక స్త్రీని గురించి పరిచయం చేస్తూ, ఆమె పేరు తబితా లేదా దోర్కా.
ఈ మాటకు అర్థం ఏమిటయా అంటే లేడి వలె ఆమె పరుగెత్తేటువంటి స్త్రీ. పరిగెత్తి ఏ మెడలు తెచ్చింది అని అనుకోమాకండి. ఆమె ఎక్కడ పరిగెత్తిందయా అంటే దేవుని కార్యాల కొరకు, దేవుని కార్యాల నిమిత్తము సత్క్రియలు చేయడానికి ఆమె ముందు ఉన్నట్లుగా, పరుగెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, తబిత తను జీవించినటువంటి జీవిత కాలంలో ఆమె ఒక వృత్తి చేస్తూ ఉన్నది. ఏమిటయా అంటే ఆమె బట్టలు కుట్టేటువంటిది. అంత మాత్రమే కాదు, కానీ ఆమె అనేకులైనటువంటి విధవరాళ్లకు ఉచితముగానే బట్టలను కుట్టి ఆమె ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఊరకనే ఉచితముగానే కొంతమంది విధవరాళ్లకు బట్టలను కుట్టి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎన్నో మంచి పనులను చేసినటువంటి ఆమె, ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి ఆమె, అటువంటి ఉన్నది. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను అని చెప్పని. చూసారా, ఎన్ని చేసిందంట? బహుగా చేసి ఉండెను అని చెప్పానని. అయితే ఆమె చేసినటువంటి సత్క్రియలు ఇప్పుడు ఆమె చెప్పుకోవటం లేదు, కానీ ఆమె ద్వారా పొందుకున్నటువంటి వారు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ద్వారా పొందుకున్నటువంటి వారు చెబుతున్నారు. ఏమని? ఆమె బ్రతుకున్న దినాల్లో ఇదిగో మాకు ఈ బట్టలు కుట్టించింది, మాకు ఈ వస్త్రాలు ఇచ్చింది అని చెప్పానని ఆమె గురించి చెబుతున్నారు. ఆమె చేసినటువంటి పని ఆమె భూమి మీద లేకపోయినప్పటికీ కూడా ఆమెను కొనియాడుచున్నవి అనేటువంటి మాట వాస్తవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి, ఎంత మంచి అనుభవం చూడండి. ఒక వ్యక్తి వెంట, ఒక వ్యక్తితో నడిచేది ఏమన్నా ఉన్నదయా అంటే అతడు చేసినటువంటి ఏంటిదంట, మంచి. కనుక సత్క్రియ అనేటువంటిది దేవుని ఎదుట మనము తల ఎత్తుకునేటువంటి విధంగా చేసిద్ది అనేటువంటి మాట వాస్తవము. నేను మీకు మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి వెదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటున్నారు యేసు ప్రభులు వారు. మనుష్యులట మన సత్క్రియలను చూసి ఎవరిని మహిమపరచాలయ్యా అంటే, చెప్పండి, ఎవరిని మహిమపరచాలి? దేవునిని మహిమపరచాలి. అలా సత్క్రియలను చూపించి దేవునికి మహిమ తెచ్చినటువంటి వారిలో పూర్వమందు ఎందరో ఆ మిషనరీలు మన దేశానికి వచ్చారు. వాళ్ళు విలువైనటువంటి సేవలను ఈ భారతదేశానికి అందించారు. ఎన్నో రీతులుగా ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలోనికి తీసుకొని వచ్చారు. అనేకమైనటువంటి దురాచారాలతో, అనేకమైనటువంటి నీతి వ్యతిరేక్త ఆచారాలతో నడిపించబడుతున్నటువంటి ఈ దేశంలో ఎన్నో సంస్కరణలను చేయగలిగారు. ఒకప్పుడు స్త్రీలు చదువుకునేటువంటి అర్హత, హక్కు ఇవ్వలేదు ఈ దేశంలోనే. కానీ వాటిని రూపుమాపి అందరూ చదువుకోవాలి అనేటువంటి రీతిగా సంస్కరణలు చేశారు. ఒకప్పుడు భర్త చనిపోతే భర్తతో పాటే భార్యను కూడా చితిలో వేసేటువంటి వారు మన భారతదేశంలోనే. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి వాటిని రూపుమాపినటువంటి వారు ఉన్నారు. విద్య అనేటువంటిది కొన్ని వర్గాలకు మాత్రమే సంబంధించినది అని చెప్పానని కొన్ని దురాచారాలను ఈ దేశంలోనికి నడిపించారు.
వాటిని ఆ మిషనరీలు అనేటువంటి వారు రూపుమాపారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వివాహాలు చేసేటువంటి వారు, 5 ఏళ్లకే 4 ఏళ్లకే వివాహాలు చేసేటువంటి వారు, చిన్న వయసులోనే అభంశుభం తెలియనటువంటి వయస్సు, వాటన్నిటినీ రూపుమాపి పర్టికులర్గా వివాహానికి ఒక వయసు ఉండాలి అని చెప్పని నిర్ణయించారు మిషనరీలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంస్కరణలు మన భారతదేశంలో క్రైస్తవ మిషనరీల ద్వారా జరిగి ఉన్నాయో. ఆనాడు మనకు బాగా తెలుసు, మదర్ తెరిస్సా గారు ఎంత విలువైనటువంటి సేవన చేశారో. ఆ కలకత్తా ప్రాంతంలో కుష్ఠరోగులకి, భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏమండి వారిని చూస్తేనే ఆమె దూరం తొలగిపోతున్నటువంటి రోజుల్లో ఆమె వెళ్ళి వారిని హక్కును చేర్చుకొని వారి గాయాలను కడుగుచు వారికి ఎంత సేవన జరిగించారో ఆ మహా తల్లి మదర్ తెరిస్సా గారు. ఆ విలువ తెలియనటువంటి మృగ స్వభావం కలిగినటువంటి వారు నేడు సమాజంలో తయారైపోతున్నారు. వీడు చెయ్యడు, వీడికి చేత కాదు, చేసిన వాళ్ళు విలువ తెలియదు. ఎన్నో సత్క్రియలను వారు చేసినట్లుగా, జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ చూపబడినటువంటి ప్రేమ, ఆ సత్క్రియలు ఎవరి ద్వారా అయ్యా అంటే దేవుని ద్వారా, దేవునికి మహిమ వచ్చే విధముగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెబుదామా హల్లెలూయా. మీ సత్క్రియలను చూసి ఏమండి దేవుని నామాన్ని మహిమపరుచున్నట్లుగా మీ వెలుగు ప్రకాశింపనీయుడు అని అంటున్నారు. నా దేవుని పిల్లరా, మనము సత్క్రియలు చేసినట్లయితే దేవుని ఎదుట తల ఎత్తుకుంటాము. సత్క్రియ చేయనట్లయితే, సత్క్రియలు జరిగించినట్లయితే రేపటి దినాన దేవుని ఎదుట తల దించుకోవలసిన పరిస్థితి వచ్చింది అంటున్నాడు. ఎన్నో సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను. సత్క్రియలలో ఒక మంచి సత్క్రియ ఏమిటయా అంటే, చదవండి ఆ మాటని, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చదవమ్మా. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒక మంచి సత్క్రియ ఏమిటయా అంటే దేవుని బిడ్డలారా, సువార్త పనిలో పాలి భాగస్తులుగా, సహకారులుగా నిలవటం అనేటువంటిది సత్క్రియ. ఏ పనిలో? సువార్త పనిలో, అనగా దేవుని పనిలో పాలి భాగస్తులుగా మార్చబడటం సత్క్రియ. మనం ఏ రీతిగా పాలి భాగస్తులుగా మారతాము? ఏ రీతిగానయా అంటే అనేక రీతులుగా మన తోడ్పాటును అందిస్తూ, మన సహకారాన్ని అందిస్తూ, మన చేయూతను అందిస్తూ, మన సమయాన్ని ఖర్చు పెడుతూ, మన ధనాన్ని ఖర్చు పెడుతూ, సువార్త వ్యాపకము నిమిత్తము ఏమండి మనము దేవుని సేవకు సహకారులముగా, సంఘానికి సహకారులముగా, సేవకునికి సహకారులముగా నిలిచేటువంటి వారముగా మనము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. సత్క్రియలలో ఒక మంచి సత్క్రియ ఏమిటయా అంటే సువార్త పనిలో పాలిభాగస్తులుగా మార్చబడటం. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మనకు టీవీల్లో కొంతమంది ఏం చేస్తారు? అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు. తప్పుగా కాదు,
ఒక గ్రహింపు సంఘానికి ఉండాలి అని తెలియజేస్తున్న సంగతులు ఇవి. ఏమండి, విస్తారమైన సేవ మా ఎదుట ఉన్నది, మీ విరాళాలు మీ కానుకలు పంపించండి అని చెప్పి నన్ను టీవీలో అనౌన్స్మెంట్ చేసేసరికి కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే, పెద్ద దైవజనులు సువార్త కొరకు ఖర్చు పెడతారట అని చెప్పానని ఏం చేస్తారు, విరాళాలు పంపిస్తూ ఉంటారు. విరాళాలు పంపించడం తప్పు అని నేను బోధించడం లేదు సుమా. ఏమండి, ఆ ఇచ్చేటువంటి విరాళం స్థానిక సంఘాన్ని మర్చిపోయి, స్థానిక సేవకుడిని మర్చిపోయి, కళ్ళము తొక్కేటువంటి ఎద్దును మరిచిపోయి దాని మూతికి చిక్కము కట్టి, ఏమండి, వేరొక కళ్ళములో ఉన్నటువంటి వాటికి పెట్టడం అనేటువంటిది అది సరైనటువంటి క్రమము కాదు, అది ఆత్మీయులకు తగదు. మరొక మాట ఏమిటయా అంటే, అలాగున చేసి మేము దేవుని పనికి సహకారులుగా నిలుస్తున్నాము అని అనుకోవటం కూడా పొరపాటు. నీ కళ్ళమేమిటో నువ్వు గుర్తెరగాలి. నీ కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారు ఎవరో నువ్వు గుర్తెరగాలి. అక్కడనే నీ అర్పణ కానివ్వండి, నీ అర్పితాలు కానివ్వండి అర్పించుకోవాలి. అలాగున కాకుండా టీవీలో ఏమండి ఒక కోటు సూటు బూట్ వేసుకొని వచ్చి ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వగానే, ఈ రోజుల్లో చాలామంది ఆత్మీయులు సైతం పొరపాటు చేస్తూ ఉన్నారు. ఆ టీవీ మినిస్ట్రీలు కానీ, ఆ మినిస్ట్రీలు కానీ, ఈ మినిస్ట్రీలు కానీ ఏమండి పంపించేస్తూ ఉన్నారు. కానీ స్థానిక సేవకులను మర్చిపోతున్నారు. వారి కొరకు కన్నీరు కార్చినటువంటి సేవకులను, వారిని రక్షణలోనికి నడిపించినటువంటి సేవకులను, వారిని దేవుని మాటల చేత బలపరిచినటువంటి సేవకులను, వారికి బాధలు వస్తే ఆ బాధలలో నిలవబడినటువంటి సేవకులను ఏమండి వారిని మరిచిపోతున్నారు. అది చాలా పొరపాటు, అది తప్పు. ఒక దినాన దేవుని ఎదుట ఆ విషయంలో కూడా లెక్క అప్పగించాలి. స్థానికంగా చేసేటువంటి సేవకుడికి ఇవ్వరండి. అయ్యా సేవలో దీన్ని వాడు, సువార్తలో దీన్ని వాడు, దేవుని కొరకు దీన్ని వాడు. నా ప్రియ దైవ జన్మ, ఏం చేయాలంట సత్క్రియ అంటే అర్థం ఏమిటయా అంటే, సువార్త పనిలో మీరు నాతో, పౌలు గారు అంటున్నారు, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, మీలో ఈ మంచి క్రియను ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినము వరకు కూడా కొనసాగించాలి అని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి క్రైస్తవ జనాంగమా, పరిశుద్ధులారా, ఒకసారి ఆలోచన చేయండి. నీ కొరకు ప్రయాసపడినటువంటి సేవకుడిని నువ్వు మర్చిపోయి, నీ కొరకు కన్నీరు కార్చినటువంటి సేవకుడిని నువ్వు మర్చిపోయి, ఈరోజు నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత ఏమండి ఎక్కడో టీవీలో కనపడేటువంటి వర్తమానికులు అని చెప్పేసానని వారి వెంట పరిగెట్టడం ఎంత మటుకు అది సమంజసం? ఒక దినాన దేవుని ఎదుట నువ్వు నిలిచినప్పుడు ఆ దేవుడు నిన్ను లెక్క అడిగినట్లయితే ఏమైపోతావు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము కళ్ళము తొక్కుచున్నటువంటి యుద్ధమూతికి ఏం పెట్టకూడదంట? చెప్పండి, చిక్కము పెట్టకూడదు. ఈ రోజుల్లో చాలామంది ఏమండి తెలియకనే పొరపాటు చేస్తున్నారు. తప్పు. నా ప్రియ దైవ జనమ, మీరు మీ సేవకులకు సహకారులుగా నిలవాలి. మీరు మీ సంఘాలలో సహకారులుగా నిలవాలి. మీరు మీ స్థానిక సంఘాలలో ఉన్నటువంటి సువార్తకు సహకారులుగా నిలుచుదురుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఒక మంచి మాట చెబుతాను, సత్క్రియ చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి అని. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక చదువుదాం. 2వ అధ్యాయము 7వ వచనము.
సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. 10వ వచనం కూడా చదువుదాం. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్క్రియ చేసేటువంటి వారికి ఏం కలిగిద్దంట? మహిమయు ఘనతయు సమాధానము అక్షయత అనగా నిత్య జీవం. 4 అనుభవాలు చెప్తున్నాడు. అందుకే మీరు ఓపికగా సత్క్రియలు చేయండి. సత్క్రియ చేయుట కొరకే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. అది మీ బాధ్యత. సత్క్రియ చేయువారి కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను బలిగా అర్పించుకున్నారు. కనుక సత్క్రియను ఓపికగా మీరు చేయండి. అలాగను చేయువారికి మహిమయు ఘనతయు సమాధానము నిత్య జీవము అక్షయత కలుగుతాయి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియ దైవ జనాంగమా, ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత కాలం, ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత కాలం మన తుది శ్వాస వరకు కూడా సత్క్రియల చేత నడిపించబడుదుముగాక. ఓపికగా సత్క్రియలు జరిగించుదుముగాక. సువార్త వ్యాపకము నిమిత్తము దేవుని పని కొరకు సత్క్రియలు మనము చేయుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఇలాగును మీరు చేయగలిగినట్లయితే అండి దేవుని ఎదుట ఏం చేస్తారు? చెప్పండి. ఏం చేస్తారు? మీ తలలు ఎత్తుకుంటారంట. ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? హల్లెలూయా. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, అది కూడా చూడండి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా చదువు. యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. చాలు. మనం ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై గురించి రాయబడిన మాటలను మనం చూస్తున్నాము. మనకు బాగా తెలుసు, మొర్దెకై యూదుడు. హామాను అనేటువంటి వ్యక్తి తాను వెళ్ళుచున్నప్పుడు మొర్దెకై నమస్కరించలేదు అని చెప్పానని హామానుకి భయంకరమైనటువంటి కీడును తలపెట్టాలి అని అనుకున్నాడు. ఒక హామానుకే కాదు, యూదులు అందరికీ కూడా కీడు తలపెట్టాలి. ఎందుకయ్యా అంటే నమస్కారం చేయటం లేదని చెప్పానని. ఎవరికి? దుష్టుడైనటువంటి హామానుకి. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు ఏమండి, దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు, నిజ దైవత్వం ఏదో గుర్తించినటువంటి వారు దేనికి పడితే దానికి నమస్కారం అనేటువంటిది చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండి నా వైపు చూస్తారా? మీరు ఎప్పుడైనా ఉదయాన్నే లేచి ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు పొద్దున్నే లేచి అటన్నారా? నేను అనేది ఏంటయ్యా అంటే, ప్రొద్దున్నే అనేవాళ్ళు కాస్త మే నెలలో ఎండాకాలం కూడా ఓ 12 గంటలప్పుడు 1 గంటప్పుడు ఒక గంట సేపు నుంచి అట్ట అనొచ్చు కదా. అర్థమైందా? మనం ఏం చేస్తున్నామో మనం ఎరిగి ఉండాలి. హామాను అనేటువంటి వ్యక్తికి మొర్దెకై నమస్కరించలేదు అని చెప్పని కీడు తలపెట్టాడు. ఆ కీడు నుంచి దేవుడే తప్పించాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నా దేవుని పిల్లరా, హామాన్ అనుకుంటూ ఉన్నాడు ఏమనయ్యా అంటే, రాజు గణపరచను ఉద్దేశించిన వానికి ఏం చేయాలంటే హామాన్ చెప్తున్నాడు, రాజా వాహనం ఎక్కించాలి, రాజా దుస్తులు ధరింపజేయాలి, రాజాభరణాలు వేయాలి, పురవీధులలో ఊరేగించాలి అని చెప్పానని, ఆయనకి చేస్తారేమోనని చెప్పానని హామాన్ అనుకుంటున్నాడు. కానీ అవన్నీ కూడా మొర్దెకైకి చేయబడాలి అని చెప్పానని రాజు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వేమైతే చెప్పావో అవన్నీ కూడా మొర్దెకైకి చెయ్యి అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మంచి మాట. హామానేమో మొర్దెకై యొక్క తల దించాలి అని చెప్పని అనుకున్నాడు. కానీ దేవుడేమో మొర్దెకై యొక్క తలను పైకెత్తి ఉన్నారు. నా దేవుని పిల్లరా, మనము దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నడిపించబడుతున్నట్లయితే, మనము సేవిస్తున్నా మనం ఆరాధిస్తున్న దేవుడు మన తలను ఆయన పైకెత్తువారై ఉన్నారు. మనలను ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపడనీయరు. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ద లార్డ్. నేను మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చూడండి. లూకా రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక శ్రేష్టమైన అనుభవం ఏమిటయా అంటే, దేవుని రాకడలో మీ తలలు ఎత్తుకొనండి. ఏమేం జరుగుతాయో చెప్తున్నాడు ఆయన రాకడలో. ఏమండి? కరువులు, భూకంపాలు, ఇంకా సూచనలు, ఇంకా ఏమండి మెరుపు ఏ రీతిగా అయితే తూర్పును పుట్టి పడమరకి వ్యాపించిద్దో ఒక క్షణంలో ఆ రీతిగా దేవుని రాకడ ఉండిద్ది అని చెప్పని ఆయన రాకడకి సూచనలు చెబుతున్నారు. అనేకమైన సూచనలు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. అయితే ఆ రాకడలో ఆ సూచనలు జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలయ్యా అంటే, అన్య జనులకు మళ్ళీ మీరు కూడా భయపడబాకండి, ధైర్యాన్ని కోల్పోబాకండి. మనకందరికీ బాగా తెలుసు, ప్రస్తుత దినంలో అమెరికా దేశంలో ప్రముఖమైనటువంటి పట్టణాలు, లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం కాలిపోతుంది, భయంకరంగా తగలబడిపోతుంది. ఎంత ఘోరమైనటువంటి విపత్తు సంభవించిందో మనకు బాగా తెలుసు. కొన్ని పదులు కొద్ది మరణాలు సంభవించాయి. అలాగే లక్షల వేల కోట్ల కొలది, మేబీ లక్షల కోట్లేమో ఆస్తిని కోల్పోయారు. బడా ప్రపంచంలోనే ధనికమైనటువంటి దేశాలుగా పిలువబడుతున్నటువంటి వాటిలో ధనికమైనటువంటి ప్రాంతాలు, ధనికులలో ఉన్నటువంటి వారు, అలాంటి వారందరూ కూడా ఇప్పుడు భీతి చెందుతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే వారు భయంకరమైనటువంటి తప్పిదము చేశారు. భయంకరమైనటువంటి తప్పిదము. ఏమిటా తప్పిదమయ్యా అంటే, లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద సభ ఒకటి పెట్టుకున్నారు. ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఇక్కడ బాగా పనిచేసినటువంటి వాళ్ళకి మార్కులు వేస్తున్నాము, అవార్డులు ఇస్తున్నాము అని చెప్పానని, ఏమండి డైరెక్టర్లని, ఇంకా సింగర్లని, అవని ఇవని ఏవేవో పెట్టుకున్నారు. పనిచేసిన వాళ్ళందరూ కూడా. మంచి సినిమాలు తీశాడు ఈ డైరెక్టరు, ఇతనికి 10 మార్కులు. మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి పాటలు పాడిన సింగర్లు వీళ్ళు అని వీళ్ళకి మార్కులు అని వేసుకుంటున్నారు. వేసి ఆ జాబితాలో దేవుడి పేరు కూడా రాశారు. GOD, గాడ్, దేవుడు అని రాసి ఆయనకి 0 అని పెట్టారు.
అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే దేవుడు దేవి చెయ్యలేదు, ఆయన ఏ పని చెయ్యలేదు, ఆయన ఎందుకు ఉపయోగం లేదు, ఆయనతో మాకు అవసరం లేదు అని చెప్పానని దేవుణ్ణి ఏం చేశారయ్యా అంటే దేవునికి 0 పెట్టారు, 0 పెట్టారు. 0 0 0 ఏం పెట్టారు? 0 పెట్టారు. అందుకే ఇప్పుడు లాస్ ఏంజల్ ఏమైందయ్యా అంటే 0 అయిపోయింది, శూన్యం. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ విజువల్స్ చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి రీతిగా అవన్నీ తగలబడిపోతా, లక్షల కోట్ల నష్టాలు జరుగుతా, ప్రాణాలు పోతా. దేవునితో ఏ మనుష్యుడు కూడా చెలగాటం ఆడకూడదు. మానవుడు ఏం చేస్తాడయ్యా అంటే కాస్త ఏదైనా సరే పెదగగానే విర్రవీగుతూ దేవుని మీదే కాలు దువ్వుతున్నాడు మానవుడు. చాలా ప్రమాదం. చంద్రమండలంలోకి వెళ్ళిపోయి దేవుని పని అయిపోయింది అంటాడు కాసేపు. హ్యూమన్ జీనం ప్రాజెక్ట్ అని ప్రారంభించేసి దేవుని పని అయిపోయింది, మేము ఆయన కనిపెట్టేస్తున్నాము, ఏ స్థలంలో ఉన్నాడని చెప్పని అంటాడు కాసేపు. ప్రాణాన్ని కనిపెడుతున్నామని చెప్పని అంటాడు కాసేపు. మొన్న ఇటీవల ఏదో చంద్రమండలంలో ఏమి నాటారమ్మా, ఏ మొక్కలు? అలసందలు నాటారట. అవి కాస్త మొలకెత్తినాయట. ఓ చంకలు గుద్దుతున్నారు. అలసందలు నాట్యాం అంటే మొలకెత్తితే బహుశా అక్కడికి వెళ్ళి జనాలు కూడా ఉండొచ్చు అనేటువంటి భ్రమలో ఉన్నారేమో, నాకు తెలీదు. అది సాధ్యపడదులేండి. ఏమండి, సాధ్యమైద్దా? సాధ్యపడదు. ఎందుకయ్యా అంటే మానవునికి నివాస యోగ్యమైనటువంటి స్థలముగా దేవుడు భూమినే ఇచ్చాడు. ఈ భూలోకాన్ని, ఈ భూమినే ఇచ్చింది మానవుడు ఉండటానికి అనుకూలంగా, అలాగే అన్నీ పెట్టి. అందుకే మనిషి కూడా ఇది దాటి కొద్దిగా పైకి పోతే, సిలిండర్ లేకపోతే ఏమైపోతాడు చెప్పండి? మొన్న మధ్య ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళారట. మధ్యలో ఏ సిలిండర్లు అయిపోయినాయి అంట ఎక్కడో. కొన్ని 100 మీటర్లు ఉన్నది ఎక్కడానికి సిలిండర్లు అయిపోయిన ప్రాణాలు పోయారని అంటుంటే చంద్రమండలంలో నివాసం చేస్తాము అనేది అంటాం. అవివేకం కాదా? ఆలోచన చేయాలి. దేవుని చిత్తం ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఆ దేవుని దినపు రాకడల కొరకు కనిపెట్టేటప్పుడు అన్యజనుల వలె మీరు ధైర్యాన్ని చెడిపోబాకండి అని అంటాడు. మీ తలలు ఎత్తుకోనండి, మీ విడుదల సమీపిస్తుంది. దేవుడు ఏ పని చేయలేదని చెప్పేసి 0 పెట్టారండి లాస్ ఏంజల్స్లో వాళ్ళు. ఎంత దారుణమైనటువంటి పని అండి. దేవుడికి ఎన్ని మార్కులు అంట? 0, 0. దేవుడు జీరోనా? దేవుడు ఎప్పుడు కూడా 0 కాదు. దేవుడు హీరో. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్న డమ్మీ హీరోలాగా కాదు. ఒక మనిషి తొడగొట్టి ట్రైన్ పంపిస్తూ ఉంటాడు వెనక్కి. ఏమండి, ఇంకేమేమో చేస్తూ ఉంటారు. ఈ డూప్లికేటు హీరోల టైపు కాదు ఆయన. ఏమండి, ఆయన కార్యాలు చెబుతున్నప్పుడు ఒళ్ళు గగ్గురు పొడిచిద్ది. అవి వింటూ ఉంటుంటే ఆ కార్యాలు వింటూ ఉంటుంటే. ఈ భూమిని శూన్యములో వేలాడదీశాడట. ఈ భూమిని శూన్యములో ఏం చేశాడు? వేలాడదీశాడు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఎవరు చేయగలరండి? ఎవరు చేయగలరు? నువ్వేదన్నా వేలాడదీస్తే ఒక క్షణంలో కిందకి వచ్చి పడతాం, కింద భూమిని జారుతుందని చెప్పేసానని, గురుత్వాకర్షణ శక్తి అని చెప్పాను అన్నావు. ఈ భూమి శూన్యములో వేలాడదీయబడింది. ఆ చంద్రుడే కానివ్వండి, సూర్యుడే కానివ్వండి, నక్షత్రాలే కానివ్వండి, ఏమండి, పాలపుంతలే కానివ్వండి, మిల్కీవే కానివ్వండి, ఏమండి, ఆ సరిహద్దు దాటి రాకుండా సముద్రానికి ఏమండి ఇసుకను ఆనకట్టగా దేవుడు కట్టాడట. ఎన్ని ఆనకట్టలు కడిగితే సముద్రాన్ని ఆపగలరండి? నీ ఊర్లో ఉన్న చెరువును ఆపడం చేత కాదు. 72 సార్లు కట్టలు దిగింది అని ప్రచారం చేస్తూ ఉంటావు సంవత్సరానికి ఒకసారి.
అది దాటి రాకూడదు, ఆ సరిహద్దు దాటి రాకూడదని దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించి ఇసుకను సరిహద్దుగా పెట్టాడంట. అందుకే మీరు సముద్రానికి వెళ్ళినప్పుడు ఆ ఇసుకను తాకి మళ్ళీ అల్ల ఏడకపోతాయి అని వెళ్ళిపోతా ఉంటాయి. ఎవరు నియమించాడు ఆ కట్టడా? దేవుడు. నేను ఏదో 1-2 చెప్తున్నాను ఏమండి. కనుక దేవుడు జీరో కాదు, దేవుడు ఎప్పుడు కూడా హీరోనే. దేవునికి స్తోత్రం చెప్పండి. మనోళ్ళు కూడా మార్కులు వేశారు. దేవుడికి ఎన్నో స్థానం ఇచ్చారా అంటే 4వ స్థానం ఇచ్చారు. వాళ్ళేమో 0 ఇచ్చారు, మనోళ్ళు 4 ఇచ్చారు. అందుకే మనం ఒక మాట అంటూ ఉంటాం, తల్లి, తండ్రి, గురువు, తర్వాత దైవం. బా, ఎన్నో ర్యాంక్ అయింది? 4వ ర్యాంకులో పెట్టాం. మొదటి ర్యాంక్ ఎవరంట? తల్లి. తర్వాత ఎవరు? తండ్రి. ఆ తర్వాత ఎవరు? గురువు. ఆ తర్వాత ఎవరు? దైవం. లాస్ట్లో చివర. ఈ తల్లి రావడానికి, ఈ తండ్రి రావడానికి, ఈ గురువు రావడానికి ఇలా పుట్టుకొక కారణం ఎవరు? ఏమంటే ఇలా పుట్టుక కారణం ఎవరు? దేవుడు. మరి ఆయన లేకుండా ఇల్లు నుంచి వచ్చారు. మరి ఆయనది 4వ ర్యాంకా, మొదటి ర్యాంకా? చెప్పండి. ఆయనది 4వ ర్యాంకా, మొదటి ర్యాంకా? మొదటిలో ఉండాలా ఆయన, 4లో ఉండాలా? ఏమండి, మొదట దైవం, తర్వాత తండ్రి, తర్వాత తల్లి, తర్వాత గురువు. ఇది రావలసినటువంటి క్రమం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి. ఆయన రాకడ వచ్చుచున్నప్పుడు ఏమండి, మీరు ధైర్యము చెడి కూలిపోవాకండి, మీరు ధైర్యముగా ఉండండి, మీ తలలు పైకెత్తుకోనండి, మీ విడుదల సమీపిస్తుందని చెప్పని అంటున్నాడు. జరుగుతున్నాయి అనేకమైనటువంటి సూచనలు, సంకేతాలు ఏమండి వినపడుతున్నాయి. మానవుడు చేసిన తప్పే మరలా చేస్తున్నాడు, చేసిన పొరపాటే, చేసినటువంటి అవిధేయతే, చూపిన అవిధేయతే, చేసినటువంటి తప్పిదాలే మరలా చేస్తూ దేవునికి తీక్షణమైనటువంటి కోపాన్ని తీసుకొని వస్తున్నాడు. విపత్తులు జరిగినప్పుడు ఏమండి, ఇవి ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చేయాలి. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, మనం ఏం చేయాలి? ఆగున కాకుండా ఏమండి దేవుని మీదే తిరుగుబాటు చేస్తే ఏమండి ఒక మంచి మాట అన్నాడు, మునికోలలకు ఎదురు తన్నుట ఏంటిదంట? అసాధ్యము. ఇట్స్ నాట్ పాసిబుల్. అది సాధ్యం కానే కాదు, ఇంపాసిబుల్. మునికోలలకు ఎదురు తన్నుట అసాధ్యం అన్నాడు. ఏ మనుష్యుడు కూడా దేవునితో ఆడుకోకూడదు, చెలగాటం. దేవునికి కోపం తెప్పించే విధంగా బ్రతకూడదు. లాస్ ఏంజల్స్ అదే చేశారు, దేవునికి 0 పెట్టారండి. ఎంతటి గర్వాంధులుగా వారు మార్చబడితే ఆ స్థితికి వారు వెళ్ళిపోయారండి. తమ డబ్బునే తమకు దేవుడుగా, తమ పరపతినే తమకు దేవుడుగా, తమ బలాన్నే తమకు దేవుడుగా, తమ గర్వాన్నే తమకు దేవుడుగా వారు మార్చుకున్నారు. ఆ దిస్తులోనికి వెళ్ళిపోయారు. కొన్ని వీడియోలు పెడుతున్నారు, ఏడుస్తూ పెడుతున్నారు. ఇప్పుడు ఎంతో నష్టం జరిగిందని చెప్పాను. దేనికి ఆ కారణం? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని ఎదుట నిలవబడినప్పుడు మీ తల ఎత్తుకొందురుగాక. నా దేవుని ఎదుట మీరు నిలిచినప్పుడు సిగ్గుపడేటువంటి వారుగా హల్లెలూయా. ఆ రీతిగా చేయాలంటే మీరేం చేయాలి? ఓపికగా సత్క్రియలతో నడిపించబడుదురుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని. ప్రైజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.